వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు. 2014-2019 ఎన్నికల్లో కావలి, ఉదయగిరిలో వైసీపీ గెలుపు కోసం వంటేరు కీలకంగా పనిచేశారు. 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడినా తగిన గుర్తింపు, గౌరవం దక్కకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది. త్వరలో ఆయన ఎంపీ వేమిరెడ్డితో కలిసి చంద్రబాబు సమక్షంలో తన అనుచరులతో సహా టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తుంది. వంటేరు రాజీనామా నిర్ణయంతో కావలి, ఉదయగిరి వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, వంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? యామిని, నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు, టీడీపీలో చేరుతున్నారు. మొత్తం మీద ఇదే క్రమంలో కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కొద్దిసేపటి కింద ప్రకటించారు. మరొక 2 రోజుల్లో చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా టీడీపీలోకి చేరబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. మొత్తం మీద చూస్తే 2014-19 ఎన్నికల్లో వంటేరు వేణుగోపాల్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. గతంలో కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండాపురం, కలిగిరి, జలదంకి 3 మండలాలు కూడా ఉదయగిరిలోకి వెళ్ళాయి. ఈ క్రమంలో కావలి, ఉదయగిరి 2 నియోజకవర్గాల్లో కూడా ఆయన పట్టున్న నేత, ఇప్పటికీ కూడా అనుచర గణం ఉంది. ఈ క్రమంలో 2014-19 ఎన్నికల్లో ఆయన కీలకంగా వ్యవహరించిన కనీసం దాదాపు 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ల పాటు ఆ పార్టీకి ఎన్నెన్నో సేవలు అందించినా కూడా ఎలాంటి గౌరవం లేదు, కనీసం పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ గౌరవం, కనీసమైన గౌరవం దక్కకపోవడంతో మనస్తాపానికి గురై ఈ రోజు ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఈ వంటేరు వేణుగోపాల్ రెడ్డి రాజీనామాతో ఒక్కసారిగా కావలి, ఉదయగిరి నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణుల్లో నిరాశ, నిస్పృహలు పెళ్లుబికాయి. ఏం జరుగుతుందో ఏందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి నెలకొంది. ఉన్న కొద్ది మంది కూడా ఎందుకు ఇంతమంది మారిపోతున్నారు, వాళ్ళు కూడా మారేదానికి దారులు చూసుకుంటూ ఉన్నారు. యామిని,